మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. నమస్తే. దాదాపు 3 రోజుల నుంచి కూడా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడి పెద్ద ఎత్తున వాహనదారులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం మనమైతే మాదాపూర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. మాదాపూర్ పెట్రోల్ బంక్లో పెద్ద ఎత్తున అక్కడ దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా వాహనాలు 2 వీలర్ వెహికల్స్ అలాగే కార్లు కూడా పెద్ద ఎత్తున ఈ మొత్తం కూడా బార్లు తీరిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకవైపు మాదాపూర్ మెయిన్ జంక్షన్ ఇది, ఒకవైపు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ డీజిల్ పెట్రోల్ లేక వాహనాలన్నీ కూడా వన్ సైడ్లో ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతూ ఉన్నాయి. సార్ ఉన్నారు, సార్ని అడిగి తెలుసు. సార్ ఎట్లాంటి ఇబ్బంది జరుగుతుంది అంటే ఇబ్బంది అవుతుంది కదా? ఇబ్బంది ఏం లేదు, మేము అరేంజ్మెంట్ చేసాం, మంచిగా అరేంజ్మెంట్ చేసాం. ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా సార్? ఏం ట్రాఫిక్ జామ్ అవుతుంది, నార్మలే ఉంది, మిడిల్ దాకే ఉంది. ఓకే, సో ఇట్లా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. సో ప్రధాన దారి అవ్వడంతో అన్న ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 20 నిమిషాలు. 20 నిమిషాలు అవుతుందా? ఎక్కడి నుంచి వచ్చినారు? ఇక్కడనే మాదాపూర్. బంకులని బంద్ ఉన్నాయా? ఏం లేదు, నార్మల్ వచ్చినారా? నార్మల్గా వచ్చింది. ఓకే, సో 20 నిమిషాలు అవుతుందంట. అన్న ఎక్కడి నుంచి వచ్చినారు? ఇక్కడనే జూబ్లీ. ఎంతసేపు అవుతుంది నిలబడి? హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఏం పరిస్థితి? ఏం అర్థం కావట్లేదు. పెట్రోల్ ఉందంటున్నారు కదా, మరి వీళ్ళేమో మళ్ళీ ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు వెయిట్ చేస్తున్నాం, ఇక తప్పదుగా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయాలి. సో ఇది పరిస్థితి మొత్తం కూడా ఇట్లా బారులు తీరిన పరిస్థితి కనబడుతూ ఉంది. పెట్రోల్ బంకులో ఆల్రెడీ బంకులన్నీ నిండిపోయిన పరిస్థితి ఉంది. అంకుల్ ఎంతసేపటి నుంచి వస్తున్న పరిస్థితి ఉంది? ఎంతసేపు అవుతుంది నిలబడి? నేను హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ అయిందా? ఓకే, సో ఇట్లా పరిస్థితి కనబడుతున్న పరిస్థితి ఉంది. సో పెద్ద ఎత్తున 2 వీలర్స్ అయితే కొంతమేర కదులుతున్న పరిస్థితి ఉంది, కానీ కార్లు ఎక్కడ కూడా కదలని పరిస్థితి కనబడుతూ ఉంది. కార్లు అనేది ఒక్కటి కూడా కదలని పరిస్థితి కనబడుతూ ఉంది. 2 వీలర్స్ అయితే కొంత మూవ్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి అంటే ఈ కొరతకు సంబంధించి ప్రధాన కారణం కొంత ఏదైతే కొంత సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు. సో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలతో ఒక్కసారిగా పెట్రోల్ దొరకదేమో అనే ఉద్దేశంతో అందరూ కూడా పెట్రోల్ ఉన్నా కూడా అంటే దాదాపు 2 లీటర్లు 3 లీటర్లు ఉన్నప్పటికీ కూడా ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి ఏదైతే పెట్రోల్ కొరతకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలకు అందరూ కూడా స్పందించి సో మరి పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులకు బారులు తీరుతున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. సో ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రదర్? ఎంతసేపు అవుతుంది? ఇప్పుడే వస్తున్నా ఆఫీస్. ఓకే, అంటే ఎందుకో మీకు ఆల్రెడీ 3 పాయింట్లు ఉన్నట్టుందిగా? ఉంది, బట్ మళ్ళీ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అంటే అయిపోతుందేమో అనే. ఓకే, కానీ పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఉందంటారు కదా? పెట్రోల్ అయితే మరి ఫుల్ ట్యాంక్ ఏం చేయట్లేదు, లిమిటెడ్గానే చూస్తున్నా అందరికి వచ్చేటట్టుగా. అన్న ఎంతసేపు అవుతుంది వెయిట్ చేయబట్టి? హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ అయిందా? ఎందుకు అంటే మీ దగ్గరలో పెట్రోల్ బంకులు ఎక్కడ ఓపెన్ లేవా? ఉన్నాయి కదా, అక్కడ కూడా ఒకటి ఉంది. ఎందుకు ఇంత రద్దీ అనుకుంటారు అసలు? తెలియదు గురు, అంతేనా? మనకు అంత ఐడియా లేదు దీని మీద. మీరు క్యాజువల్గా వచ్చారా? నాకు వర్క్ ఉంది, అయిపోయింది, మళ్ళీ తర్వాత దొరకదా అనేసి ఉందంటున్నారు కదా పెట్రోల్ బంకులు. ఉంటే ఇంత క్యూలు ఎందుకు ఉంటాయి గురు? పెట్రోల్ బంక్ కొన్ని బంకులు బంద్ ఉన్నాయి, కొన్ని ఆర్థిక అది ఏపీలో బంద్ అన్నారు కానీ ఇక్కడ కాదు కదా, ఇక్కడ అన్నీ ఓపెన్ ఉన్నా కానీ ఇలాగే ఉంది. ఓకే, ఇది బైకులు అందరూ కూడా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ త్రూ కూడా మరి వెయిట్ చేసి పెట్రోల్ కొట్టించుకుంటున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇబ్బందులు కూడా అంటే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ను కంట్రోల్ చేయడమే కాకుండా మరి వీటిని కూడా కంట్రోల్ చేయడంలో మరి నిమగ్నమై ఉన్న పరిస్థితులు కనబడుతుంది. ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా సో అటు ట్రాఫిక్కు సంబంధించినటువంటి వ్యవహారం నడిపిస్తూ ఉంటే ఒకవైపు ట్రాఫిక్ కంట్రోల్, ఒకవైపు ఈ పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మరి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. పెద్ద ఎత్తున చూడొచ్చు మీరు, దాదాపు 1/2 కిలోమీటర్ మేర ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా ఈ పెట్రోల్ కొరత అనేది అందరికీ కూడా కొంత స్పెక్యులేషన్ అవ్వడంతో పెద్ద ఎత్తున అందరూ కూడా బంకుల వద్దకు చేరుకుంటూ ఉన్నారు. దాదాపు కిలోమీటర్ల మేర ఈ బంకులకు సంబంధించినటువంటి ఏరియా అంతా కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు అంకుల్? ఇప్పుడే వస్తున్నాం. ఇప్పుడే వస్తుందా? పెట్రోల్ అయిపోయిందా? అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఓకే, అంటే పెట్రోల్ బంకులలో ఉందంటారు కదా పెట్రోల్, ఎందుకు ఏముంటారు అన్ని? ఎట్లా ఉంది పరిస్థితి? అన్ని పెట్రోల్ పంపులు ఎట్లా ఉంది? ఎక్కడ ఉంది పెట్రోల్ పంప్? పొద్దున 2 గంటలు వెయిట్ చేస్తున్నాం, మళ్ళీ వెళ్ళిపోవడం. రాలేదు పెట్రోల్, లంబా లైన్ ఉంది. ఏమి చేయాలి? పెద్ద లైను, కిలోమీటర్. ఏం చేయాలి మరి? అంటే
మోడీని అందరూ తిడుతూ ఉన్నారు, ఏం చెప్తారు? ఏం చెప్పాలి? ఓకే, కష్టాలు తప్పవు ఇంకా, బట్ యుద్ధంతో పెద్ద ఎత్తున ఈ కష్టాలు అనేది తప్పట్లేదు అని అంటున్నారు. ఓకే, ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున జనాలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానంగా ప్రస్తుతం ఈ మాదాపూర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. మాదాపూర్లో సో ఇది సిచ్యువేషన్ ఉంది. పెట్రోల్ బంక్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పెట్రోల్ ఉంది. ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఉదంతాలు నమ్మొద్దు, సోషల్ మీడియా స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి, ఇవి నమ్మొద్దు అంటూ కూడా మరి చెప్తున్నారు. కానీ గ్రౌండ్లో మాత్రం ఖచ్చితంగా పెట్రోల్ బంకుల దగ్గర పెద్ద ఎత్తున వాహనాలు అయితే నిలుస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది, కార్లు నిలుస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఒక్కసారిగా ఇక్కడ బంకులో కూడా దాదాపు 10ల సంఖ్యలో వాహనాలన్నీ కూడా నిలిచిపోయి మరి పెట్రోల్ కొట్టించుకున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపు ఈ ఘటనకు సంబంధించి, ఈ సిచ్యువేషన్కు సంబంధించి దాదాపు ఏరియాలో ఉన్నటువంటి ఒక ఏరియాలో 10 బంకులు ఉంటే ఖచ్చితంగా 8 బంకులు బంద్ అయిన పరిస్థితి ఉంది. 2-3 బంకులే ఓపెన్ ఉండడంతో ఒక్కసారిగా మరి అంటే నిజంగానే పెట్రోల్ దొరకదేమో అన్న భయంతో అందరూ కూడా కొట్టించుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఎవరు భయపడొద్దు, ఖచ్చితంగా పైనుంచి ట్యాంకర్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఈ పెట్రోల్ బంక్లో చూడవచ్చు, ఖచ్చితంగా ట్యాంకర్ వచ్చింది, పెట్రోల్ పోసింది, వాహనదారులు అందరూ కూడా పెట్రోల్ పోసుకొని వెళ్తున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. సో ప్రధానంగా ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఖచ్చితంగా కొంతమేర పెట్రోల్ వస్తుంది, కానీ ఏదైతే కొన్ని పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దానివల్ల మాత్రమే పెట్రోల్ ఆగిపోయింది. ఎక్కడా కూడా పెట్రోల్ కొరత లేదు. ఆ డిపాజిట్ ఏదైతే ఉంటుందో 20 లక్షలు డిపాజిట్ ఉండేది, ఆ 20 లక్షలకు కట్టిన తర్వాతే ఇప్పుడు మరి ఆ పెట్రోల్ డీజిల్ అనేది పంపిస్తూ ఉన్నారు. అంతకుముందు ఫ్రీగా అంటే ఏదైతే మనం లోడ్ తెచ్చుకున్న తర్వాత అమ్మిన తర్వాత డబ్బులు ఇస్తుండే, ఇప్పుడు ముందే కట్టాల్సి వస్తుంది. దాంట్లో కొంతమంది పెట్రోల్ బంక్ ఓనర్స్ మరి మూసేయడం జరిగింది. దానివల్ల ఇదంతా జరుగుతుంది అని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు కానీ ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పెట్రోల్ బంకులు అన్నీ కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, అన్ని జిల్లాలు కూడా ఉమ్మడి 10 జిల్లాలు కూడా ఇదే పరిస్థితి ఉంది. హైదరాబాద్లో ఇంకా ఎక్కువ పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం యూటీవీ. ఇంకా అండ్ ఈ న్యూస్కి సంబంధించినటువంటి పెట్రోల్ బంకుల న్యూస్కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ను ఇస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి యూటీవీ.